నిత్యం రద్దీగా ఉండే జనసందోహం అధికంగా ఉండే ఐఎల్టీడీ జంక్షన్ ప్రాంతంలోని కళ్యాణ మండపంలో బార్కు అనుమతులు ఇవ్వడం సరికాదని తక్షణం అనుమతులు రద్దు చేయాలని బీఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎల్టీడీ జంక్షన్ సమీపంలోని కళ్యాణ మండపంలో బార్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో అక్కడ బార్ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. గతంలో ఇక్కడ బార్కు అనుమతి ఇవ్వద్దంటూ రెవెన్యూ పోలీస్ అధికారులను బీఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు యువకులు కలిసి విన్నవించినప్పటికీ బార్కు అనుమతులు ఇచ్చారు. దీంతో ఇక్కడ బార్కు అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక మహిళా సంఘాలు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఆల్కగార్డెన్లో ఇక్కడ ఉన్న వేదికరాజు కళ్యాణమండపంలో బారులు పెడుతున్నట్టు మాకు సమాచారం అందింది. ఆల్రెడీ మన సోమవారం నాడు కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి, ఎక్సైజ్ ఎస్పీ గారికి, అలాగే మన లోకల్ డిఎస్పీ గారికి, ఎంఆర్ఓకి, లోకల్ సిఏ గారికి అందరికి కూడా ఈ బారును ఎత్తి బస్సులో అనుమతి ఇవ్వదని చెప్పేసి అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు బారులో ఈ కళ్యాణ మండపంలో బారు ఏర్పాటు చేస్తున్నట్టు పన్నులు చార్జ్ చేస్తున్నారు. ఆ పన్నులు చూసి మేము ఈరోజు ఏదైతే కళ్యాణ మండపం ఎదుర్కొన్నా దగ్గర ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ, అలాగే మహిళా సంఘాలు, లోకల్గా ఉన్న అంబేద్కర్ యూత్ సభ్యులు కూడా పాల్గొన్నారు. వీళ్ళందరికీ ముందుగా నా హృదయపూర్వక తెలియజేస్తూ ఈ రోజు ఎత్తి బడ్జెట్లో కూడా ఇక్కడ బారుని అనుమతించేది లేదు. ఏంటి చేతంటే ఇక్కడ లోకల్గా ముగ్గురు దెబ్బలో కానీ, అక్కడ ఎదుర్కొన్న పేటలో కానీ, ఇక్కడ పక్కన పేటలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ప్రజలు జీవించే ప్రాంతం. ఈ ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ పోలీసు పరిస్థితుల్లో కూడా చాలా రెడ్ జోన్ లో ఉంది. అందువల్ల ఎత్తి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బార్ ఇవ్వడానికి మేము అనుమతి వ్యతిరేకిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ బార్లు ఇవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్య బాగా ఏర్పడుతుంది. ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవి ప్రజలకు చాలా అంతరాయం కలిగిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడతారు. చాలా అలాంటి పరిస్థితుల్లో ఎత్తి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బారుని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకు చేద్దంటే ఈ లోపల ఉన్న ఎస్సీ బీసీలు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా కూలిపడి జీవిస్తారు కాబట్టి కూలి చేసుకుని ఏ రోజు ఆ రోజు తెచ్చుకుని డబ్బులు జీవించే ప్రజలు వాళ్ళందరూ పిల్లలు చదువుకోవాలన్నా లేదంటే వాళ్ళు మంచి భవిష్యత్తు తీర్చాలన్నా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ బారు పెట్టడం వల్ల లోకల్గా అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి బారు తాగుతూ ఉంటారు. తాగడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది అయిపోయి రోజు ఏదో సమస్య ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల ఈ రెండు పేటలు కూడా ప్రజలు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా బారును ఇక్కడ ఎత్తడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ బారు కానీ పెట్టడం జరిగితే ఎంత పరిస్థితులు అయితే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏదో కళ్యాణమైపోయే వాటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేస్తాం. వాళ్ళిద్దరికి కూడా లాయర్లు, వాళ్ళు బాగా చదువుకున్నవారు, బాగా తెలివైనారు, మేధావులు. అలాంటి వారు బారుకి ఎందుకు పరిగెత్తించాలో మాకు అర్థమవుతలేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బారుని పరిమితులు రద్దు చేసే వరకు మేము ఉద్యమం చేస్తున్నాం. అయ్యా లాయర్లు గారులు, మీరు మేధావులు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, మా ప్రజల్ని ఎవరైతే మేము ఊడిపడి తీసుకుని ప్రజలు పాడు చేయాలని చూస్తున్నారా, మేము అలా ఆలోచిస్తుంటే మీ కళ్యాణమండపం ఇక్కడ ఉండేది కాదు. మేము మిమ్మల్ని భవిష్యత్తులో మా సొంత వాళ్ళుగా పరిమితి ఈ రోజు వరకు పూర్తిగా సహకరించాం. ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పట్టడానికి, మమ్మల్ని ఇక్కడ లేకుండా చేయడానికి వారు పరిమితి ఇస్తున్నారు. ఎవరైతే గేదెల వెంకటేశ్వర గారు కానీ, గేదెల రమణ గారు కానీ మేము ఏ రోజు కూడా ఎన్ని ఇబ్బందులు కూడా మీకు సహకరించాం. రెండు ఫ్యాక్టరీలు కూడా పూర్తిగా సహకరించాం. ఎంత ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఏ రోజు కూడా మేము మీకు ఈ రోజు ఇబ్బంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మమ్మల్ని మా గ్రామస్తులు లేకుండా చేయడం కోసం మీరు అనుమతిస్తున్నారు. బారుకి మీ కళ్యాణ మండపంలో పెట్టడం అనేది చాలా దారుణం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మనసు మార్చుకుని ఇక్కడ కమ్యూనిటీ కళ్యాణ మండపంలో బారుని రద్దు చేసి అనుమతి తీసేవచ్చిన కోర్టులో మీరు కళ్యాణ మండపం కాబట్టి రెస్టారెంట్ పెట్టుకోండి, వేరే పెట్టుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బారుకి అనుమతించలేదు. ఇప్పుడు వరకు మీ మంచితనాన్ని చూసి మేము ఆగాం. ఈసారి ఎట్టి పరిస్థితులు బారుగా పరిమితిస్తే మీ ఆస్తులను భంగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రశాంతంగా జీవిస్తున్నాం, ప్రశాంతంగా ఉన్నాం ఇక్కడ. కానీ ఏ రోజు కూడా
మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాం, మాకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి అలాంటి ప్రాంతాన్ని మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం బారు తీసుకొచ్చి మా మధ్యలో వచ్చి మా 2 బ్యాంకులు కూడా కాల్ చేసేస్తే మొత్తం ఈ ఆస్తి దొబ్బేదని చూస్తారా మీరు? చెప్పండి. ఎత్తి బస్సులో కూడా నేను ఇక్కడ బారుని అనుమతి లేదు. మిమ్మల్ని జైలు కూడా వెంకటేశ్వర రావు గారు చెప్తున్నా, మీ లాయర్లు అంత మేధావులు, కానీ మీరు ఇక్కడ బారు పర్మిషన్ ఇవ్వడం వల్ల నేను ఎంత ఇబ్బంది పడతామో తెలుస్తుంది. మా ఆస్తులకి ఖాళీలను చూస్తారా, మా ఇల్లు కూడగొట్టాలని చూస్తారా మీరు ఎత్తి పరిస్థితుల్లో కూడా బారుని ఇక్కడ కానీ ఇస్తే ఎత్తి పరిస్థితులు మేము వ్యతిరేకిస్తున్నాం. మా ప్రజలంతా కూడా మిమ్మల్ని గౌరవించి ఈ రోజు వరకు మాట్లాడలేదు. ఎంత ట్రాఫిక్ సమస్య వచ్చినా కానీ మీకు సహకరించాం, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇక్కడ బారు పర్మిషన్ వారు అద్దెకిచ్చి మీరు ఆ ఎత్తి డబ్బుతో మీకు డబ్బుకు లోటు లేదు, కానీ ఎత్తి పరిస్థితుల్లో కూడా వారిని కానీ ఇక్కడ అనుమతిస్తే పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి బహుజన సమాజ్ పార్టీ ఇలా అండగా నిలబడి మీకు బుద్ధి వచ్చేలా చేస్తానని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తాను.